కానీ జోక్ ఏందంటే ఈయన 525వ సంవత్సరంలో ఈ క్యాల్కులేషన్ వేసి డిక్లేర్ అంటే 500 ఏళ్ల ముందు ముందు నుంచి శకం స్టార్ట్ చేశాడు. తర్వాత సో 500 ఏళ్ల ముందు నుంచి లెక్కలు మొదలు పెట్టాడు. లెక్క. ఇంకో జోక్ ఏంటంటే ఆయన 525వ సంవత్సరంలో ఇలాంటి క్యాల్కులేషన్ వేసిన ఇంకో 200 సంవత్సరాల వరకు ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. మన దేశానికి ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు వచ్చింది. అవును, మనకంటే ఇప్పుడు 1800లో రావాల. మన 1780 1770 ప్రాంతాల్లో వచ్చింది. సో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం క్రీస్తు పుట్టినట్టు ఆధారం కాదు, బైబిల్లో ఆధారం లేదు, ఎక్కడ ఆధారం లేదు. మరి ఎందుకు అంటే నేను కూడా చెప్తాను, ఎవరైనా